మార్కెటింగ్ మాస్టర్ గురించి ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు యాడ్స్ గురించి మాట్లాడరు, ఎడిటింగ్ నేర్పించారు, మరి మార్కెటింగ్ మాస్టర్లు ఏం నేర్పిస్తారు? నేను ఒక్కటి చెప్పనా, మార్కెటింగ్ అంటే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్, యాడ్స్ ఇది కాదు. ఇవి ఓన్లీ మార్కెటింగ్ ఛానల్స్ మాత్రమే. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక కస్టమర్తో మీటింగ్ ఉంది పూణేలో, మీరు హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్ నుండి మీరు పూణేకి వెళ్ళాలి అంటే ఫ్లైట్లో వెళ్ళచ్చు, ట్రైన్లో ఆర్ బైక్లో ఆర్ కార్లో వెళ్ళచ్చు. సపోజ్ మీరు ఫ్లైట్లో వెళ్ళినంత మాత్రాన మీ కస్టమర్ ఆర్డర్ కన్ఫామ్గా ఇస్తాడా? లేదు. మీరు బైక్లో వెళ్ళారు కాబట్టి మీకు ఆర్డర్ కన్ఫామ్గా రాకపోవడానికి పాసిబిలిటీస్ ఉంటుందా? లేదు. మీకు ఆర్డర్ రావడం రాకపోవడం అనేది మీరు కస్టమర్స్ని మీట్ అయిన తర్వాత కస్టమర్ దగ్గర మీరు ఎలా ప్రజెంట్ చేస్తారు అన్న దానిపైన కంప్లీట్ డిపెండ్ అయి ఉంటుంది. మార్కెటింగ్లో కూడా సేమ్. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, యాడ్స్ ఇవన్నీ కూడా ఛానల్స్. అంటే ఇవన్నీ మీ కంటెంట్ని తీసుకెళ్లే వెహికల్స్ మాత్రమే. ఈ వెహికల్స్ ద్వారా మన కంటెంట్ అనేది కస్టమర్ ముందుకెళ్ళి ఆగుతుంది. మీరు ఆ వెహికల్లో వెళ్ళిన తర్వాత కస్టమర్ ముందు ఆగిన తర్వాత మీరు ఎలా ప్రజెంట్ చేస్తారనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ అందరూ ఇక్కడే ఇగ్నోర్ చేస్తారు. సపోజ్ ఇమేజ్ క్రియేట్ చేస్తే ఏం టెక్స్ట్ పెట్టాలి, వీడియో చేస్తే ఫస్ట్ లైన్ ఏముండాలి, హుక్ ఏముండాలి, కంటెంట్ ఏముండాలి, కస్టమర్స్ని ఎలా ఆపాలి, కస్టమర్స్ని ఎలా కన్విన్స్ చేయాలి, కస్టమర్స్ మైండ్లో ఏం వెళ్తూ ఉంటుంది, మనం ఏం చెప్తే వాళ్ళు ఆగుతారు, వింటారు, అసలు కస్టమర్స్ ఏ స్టేజ్లో ఉన్నారు, వీటి గురించి మనం ఆలోచించాం. కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అందరికీ ఒకే కంటెంట్ అనుకుంటారు. సపోజ్ ఒక పర్సన్ హౌస్ కొనాలన్న ఫైనల్ డెసిషన్లో ఉన్నాడు. ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళేసి మనం హౌస్ కొనుక్కోవడం ఇంపార్టెన్స్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి హౌస్ కొనాలని ఇంట్రెస్టే లేదు, ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళేసి మనము ఆఫర్, డిస్కౌంట్, ఈ అప్రూవ్, ఆ అప్రూవ్ అని మాట్లాడితే ఆ కస్టమర్ అసలు వినడు. ఇక్కడ కస్టమర్స్ డిఫరెంట్ స్టేజెస్లో ఉంటారు. వాళ్ళందరికీ ఒకే మార్కెటింగ్ మెసేజ్ చెప్తే ఎప్పుడు కూడా వినరు. అందుకే ఏ స్టేజ్లో ఉన్న కస్టమర్స్కి ఏం చెప్పాలి అన్నట్టుగా మనకి ప్రాపర్ మార్కెటింగ్ సిస్టమ్స్ అనేది మనకి ఉండాలి. కస్టమర్స్ కంటూ ఒక జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో ఒక స్టేజ్లో నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళడానికి ప్రాపర్ అయిన మార్కెటింగ్ సిస్టమ్స్ అనేది ఉండాలి. అందుకే మన తెలుగు బిజినెస్ ఓనర్స్ కోసం మార్కెటింగ్ మాస్టరీలో మార్కెటింగ్ సిస్టమ్స్ని ఎలా బిల్డ్ చేయాలి, కస్టమర్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలి, ఏం చెప్తే వాళ్ళు ఆగుతారు, ఇలాంటి ప్రాక్టికల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ని తెలుగులో సింపుల్గా డిస్కస్ చేస్తాం మన మార్కెటింగ్ మాస్టరీ కోర్సులో. మీ బిజినెస్కి నిజంగానే ఎక్కువ కస్టమర్స్ అట్రాక్ట్ చేయాలంటే మార్కెటింగ్ మాస్టర్ కలుద్దాం. మార్కెటింగ్ మాస్టర్ డీటెయిల్స్ కోసము మార్కెటింగ్ అని కమెంట్ చేయండి, నేనే మీ డీటెయిల్స్ని DM చేస్తాను.